ఇదిలా ఉంటే ఇక చూడండి, యూరియా కొరత లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా కొరత లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా ఉన్నదా లేదా ఒకసారి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత కళ్ళు తెరిచి చూస్తే కనపడుతుంది అది ఉన్నదా లేదా అనేది. ఇక్కడ చూస్తే కోడి గూయక ముందే క్యూ కడతా ఉన్నారు. ఎరువుల కోసం వర్షంలోనూ బారులు. ఇక చూడండి, గొడుగులు పట్టుకుంటారు, చిన్న పిల్లల్ని ఎత్తుకొని గొడుగులు పట్టుకొని ఉన్నారు. యూరియా దొరక్క నానా యాతన. బెజ్జూరులో స్పృహ తప్పి పడిపోయిన మహిళ. రోడ్డెక్కి అన్నదాతల ఆందోళనలు. ఇంకెన్నాళ్ళు ఎదురు చూపులంటూ ఆగ్రహం. ప్రభుత్వం తీరుపైన మండిపడుతున్నటువంటి రైతన్నలు. ఇక చూడండి, ఎక్కడ చూసినా లైన్లు. ఏంది ఇది? ఇక్కడ చూడు, లైన్లు, చెప్పులు. ఇక్కడ అన్నం తెచ్చుకొని బాక్సులు తెచ్చుకొని కూర్చున్నారు. ఇదంతా ఇట్లా కనపడతా ఉంటే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పాపం కడియం శ్రీఆర్ గారికి ప్రెస్ స్టేషన్లో కళ్ళు కనపడతలేవంట. కళ్ళు కనపడక కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడంట. ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు? ఇక చూడండి, యూరియా కొరత లేనే లేదు. నీ కళ్ళు కనపడితే ఇక్కడ చూడండి సార్ ఒకసారి దయచేసి. మీ కళ్ళు మంచిగానే కనపడుతున్నాయి, అద్దాలు లేకుండా మీకు కనపడుతున్నాయి అంటే ఇక్కడ చూసి యూరియా కొరత ఉందో లేదో నువ్వు చెప్పాలి. రైతులు ఏమి ఇబ్బంది పడతలేరు, ఎరువుల కొరత నా దృష్టికి రాలేదు. రోజు అధికారులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కడియం కామెంట్ల పైన రైతన్నల కన్నెర్ర. స్టేషన్ గన్పూర్లో ఎరువుల కొరత లేదా? మీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఎరువుల కొరత లేనే లేదంట, ఆయన దృష్టికే రాలేదంట. ఆయన దృష్టికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నా పదవి ఎట్ట కాపాడుకోవాలన్న ఆయన. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నా పదవి ఉంటుందా ఊడుతుందా అర్థమైతే లేదు. ఈసారి పదవి పోతే మాత్రం మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందో ఉండదో ఇక దేవుడి కనుక. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? ఈ రకంగా కనపడతా ఉన్నది. సో ఆయనకంటే ఎరువుల కొరత కనపడలేదంట ఎక్కడ కూడా. రైతులకు సర్కార్కు రైతుల గోస పట్టదా? ఎరువుల కోసం తన్లాడుతుంటే బీహార్ ఎన్నికల ప్రచారానికి పోతారా? అన్నదాతలు తిప్పలు పడుతుంటే సీఎం మంత్రులు చక్కర్లు కొడతారా అని చెప్పేసి నేను కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చూడండి, ఇక్కడ నిజంగా కూడా రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అప్పుల కోసము యూరియాకు ఇక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంత చేస్తూ ఉంటే